హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. నా మదిలో దాగిన ప్రేమ పార్ట్ 20. కావ్య బయటకు రావడం చూసి డ్రైవర్ కార్ తీయబోయాడు. కానీ ఆమె కార్ ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కార్తీక్ బయటకు వచ్చేసరికి ఆమె చాలా దూరం వెళ్ళిపోయింది. వెంటనే వాచ్మెన్ దగ్గర బైక్ తీసుకొని ఆమె వెనుకే వెళ్ళాడు కార్తీక్. ఆమె చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కార్తీక్ ఆమె ఎదురుగా బైక్ ఆపి, సారీ కావ్య, ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, ముందు బండెక్కు అన్నాడు. ఆమె అతని మాట పట్టించుకోకుండా ఏడుస్తూ నడుస్తూనే ఉంది. కార్తీక్ బైక్ పక్కన ఆపి కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, నీకేమైనా పిచ్చా? ఎంత దూరం నడుచుకుంటూ వెళ్తావు? జరిగిన దానికి సారీ చెప్పాను కదా, వచ్చి బండెక్కు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా? అయినా మీకు ఇది బాగా అలవాటు కదా, ముందు చెయ్యి వదలండి, నేను వెళ్ళగలను అంది కావ్య. వదలను, ఏం చేస్తావు? ప్రపంచంలో అందరికీ నా ప్రేమ అర్థమవుతుంది, నీకెందుకు అర్థం కావటం లేదే? పిచ్చివాడిలా నీ వెంట పడుతున్నా అని నీకు లోకువయ్యానా? ఎందుకే నీకు దగ్గర అవ్వాలనుకుంటున్న కొద్దీ నాకు మరింత దూరం అవుతున్నావు అన్నాడు కార్తీక్. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంది కావ్య. సరే, నాకేం చెప్పొద్దు, అందరూ మనల్ని చూస్తున్నారు, ముందు వెళ్దాంరా అన్నాడు కార్తీక్ చుట్టూ చూస్తూ. మీకెన్నిసార్లు చెప్పాలి? మీతో రావడం నాకు ఇష్టం లేదని అంది కావ్య మొండిగా. నువ్విలా చెప్తే వినవు అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బైక్ దగ్గరకు లాక్కెళ్ళాడు. ఆమె ఇంకో చేత్తో అతన్ని కొడుతూ, వదలండి, నేను మీతో రాను అంటుంది. అప్పటి వరకు వాళ్ళనే చూస్తున్న జనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబు, అమ్మాయిని ఏడిపిస్తున్నావు అన్నారు. ఏం లేదండి, తను నా వైఫ్, మా మధ్య ఏదో చిన్న గొడవ జరిగి పుట్టింటికి వెళ్ళిపోతా అంటుంది. మీరే చెప్పండి, భార్యాభర్తలన్నాక గొడవలు జరగకుండా ఉంటాయా? ఇలా ప్రతి చిన్నదానికి అలిగి పుట్టింటికి వెళ్ళడం బాగుంటుందా? అందుకే తనని బ్రతిమాలి ఇంటికి తీసుకెళ్తున్నా అన్నాడు కార్తీక్. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పెద్దావిడ, తప్పమ్మా, మీ ఆయన చెప్పింది విను, మొగుడు పెళ్ళాలన్నాక చిన్న చిన్న అలకలు మామూలే, ఈ మాత్రానికి పుట్టింటికి వెళ్ళిపోతావా? అబ్బాయి అంతలా చెప్తున్నాడుగా, ముందు ఇంటికి వెళ్ళమ్మా, అన్నీ అవే సర్దుకుంటాయి అన్నారావిడ. గాడిద గుడ్డేం కాదు, వాడు చెప్పింది విని నాకే నీతులు చెప్తుంది ఈవిడ అనుకుంది కావ్య మనసులో. అక్కడ అందరూ కూడా కార్తీక్కు సపోర్ట్ చేశారు. ఇక తప్పదని కార్తీక్ని కోపంగా చూసి, వెళ్దాం పదండి అంది. కార్తీక్ మనసులోనే నవ్వుకొని అక్కడున్న వాళ్లకు థ్యాంక్స్ చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు. అక్కడి నుండి కొంత దూరం వచ్చాక వాళ్ళతో, మీ వైఫ్ అని ఎందుకు చెప్పారు అంది కావ్య కోపంగా. అలా చెప్పబట్టే నిన్ను నాతో పంపించారు, అయినా నువ్వెందుకు నా వైఫ్ అంటే ఊరుకున్నావు అన్నాడు బైక్ మిర్రర్లో నుండి ఆమెను చూస్తూ. మీరంటే నాకు ఇష్టం లేదు, ఇష్క్ లేదు, పోనీలే అని ఊరుకున్నాను. నిజం చెప్పి ఉంటే అందరూ కలిసి మీకు బడిత పూజ చేసేవారు, అప్పుడు మీకు బాగా అయ్యేది అంది కావ్య. నువ్వు చెప్పలేవని నాకు తెలుసులే, అందుకే అంత ధైర్యంగా ఉన్నాను అన్నాడు కార్తీక్. ఇతనితో మాట్లాడి గెలవలేను అనుకొని కావ్య ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. అయినా నీకెందుకంత కోపమే? నిన్ను నేనేం చేశాను? జస్ట్ ప్రపోజ్ చేశాను అంతేగా. ప్రేమికుల రోజు ప్రియుడిని ఇంత ఇబ్బంది పెట్టిన ప్రియురాలివి నువ్వే అయ్యుంటావు. నీ ప్లేస్లో ఎవరైనా ఉండుంటే ఎగిరి గంతేసేవారు, నాకు ఓకే చెప్పేవారు అన్నాడు కార్తీక్. మరి నాకెందుకు ప్రపోజ్ చేశారు? ఎగిరి గంతేసే వాళ్ళకే చెప్పొచ్చు కదా అంది కావ్య. చెప్పొచ్చు, కానీ నా గుండెల్లో నువ్వు ఆల్రెడీ టెంట్ వేసుకొని కూర్చున్నావు. నా మనసు నువ్వు తప్ప ఎవరూ వద్దని అంటుంది. ఏం చేయను? అందుకే నువ్వు వద్దన్నా నీ వెంట పడుతున్నాను అన్నాడు కార్తీక్ ఇంటి ముందు బైక్ ఆపుతూ. బైక్ ఆగడం ఆలస్యం. కావ్య వెంటనే పరుగున లోనికి వెళ్ళిపోయింది. కార్తీక్ కూడా ఆమె వెనుకే లోనికెళ్ళాడు. ఏంటే అప్పుడే వచ్చేశావు అని రమాగారు అడుగుతున్నా వినకుండా తన గదికి వెళ్ళిపోయింది. హాల్లో కూర్చున్న సుదీప్కు ఏదో జరిగింది అని అర్థమైంది. వెంటనే కార్తీక్కి ఫోన్ చేయబోయాడు. ఈ లోపల అతను లోపలికొచ్చాడు. కార్తీక్ని చూసిన వెంటనే లేచి అతని దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా, కావ్య అలా ఉంది అని అడిగాడు సుదీప్. కార్తీక్ జరిగిందంతా చెప్పాడు. సుదీప్ నిట్టూచి, అందుకేరా నిన్ను తొందరపడొద్దని చెప్పింది, కొన్ని రోజులు ఆగాల్సింది, ఇప్పుడు చూడు మళ్ళీ మొదటికొచ్చింది, మళ్ళీ తన కోపం పోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో అన్నాడు. ఏంట్రా, ఇంకెన్ని రోజులు ఆగాలరా? ఇప్పటికే తనకు చాలా టైం ఇచ్చాను. ఆయన నేనేం చేశాను? జస్ట్ ప్రపోజ్ చేశా అంతే కదా, ఈ మాత్రానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అన్నాడు కార్తీక్. సరేరా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు తను కోపంగా ఉంది. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు, నేను తనతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తా అన్నాడు సుదీప్. రమాగారు వాళ్ళ మాటలు విన్నారు. వెంటనే కావ్య దగ్గరికి వెళ్ళి, ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంటే ఎందుకే కాదు అని చెప్పావు అన్నారు కోపంగా. అమ్మా, అతనంటే నాకు ఇష్టం లేదు అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అంది కావ్య.
ఇంతలో తనకు గౌతమ్ కాల్ చేశాడు. అప్పుడే కావ్యకు ఒక ఐడియా వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి, గౌతమ్, నేనంటే మీకు ఇష్టమేనా అంది. మీరంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు కావ్య గారు అన్నాడు గౌతమ్. అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా అంది కావ్య. కావ్య మాటలకు గౌతమ్తో పాటు అక్కడున్న రామగారు కూడా షాక్ అయ్యారు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నిన్ను ప్రాణంగా ప్రేమించిన కార్తీక్ని కాదని ఎవరినో పెళ్లి చేసుకుంటావా అన్నారు. గౌతమ్ ఫోన్లో కేవలం మాటలు వింటూ ఉన్నాడు. అవునమ్మా, నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్తాను అంటూ లేచి హాల్లోకి వెళ్ళింది. అక్కడ సుదీప్, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉన్నారు. సుదీప్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే అమ్మకు చెప్పాను. నాన్నగారు వచ్చాక నువ్వే మాట్లాడు అంది కావ్య. ఏంట్రా నువ్వనేది? నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నాడు సుదీప్. రే సుదీప్, మీ చెల్లి నా మీద కోపంతో వాడిని పెళ్లి చేసుకుంటానంటుంది అన్నాడు కార్తీక్. అలా అని ఎవరు చెప్పారు నీకు? నాకు గౌతమ్ అంటే ఇష్టం. నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటా అంది కావ్య. ఇంకో మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తనకు దగ్గరగా లాక్కొని, ఇప్పుడు నిజం చెప్పవే, నువ్వు వాడిని నిజంగా ఇష్టపడుతున్నావా అన్నాడు కార్తీక్ ఆమె కళ్ళలోకి చూస్తూ. కావ్య తడబడుతూ, అవును, నేను గౌతమ్ని ఇష్టపడుతున్నాను. అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఆయన కాదనటానికి మీరెవరు? నా పేరెంట్స్ ఒప్పుకుంటే చాలు అంది కావ్య. ఫోన్లో ఇదంతా వింటున్న గౌతమ్ గాల్లో తేలిపోయాడు. కావ్య కార్తీక్ని కాదని తనని పెళ్లి చేసుకుంటాననడం అతనికి చాలా సంతోషాన్ని కలిగించింది. సుదీప్ ఏదో చెప్పబోతుంటే, అన్నయ్య, నా నిర్ణయం నేను తీసుకున్నాను. మీరందరూ నా ఇష్టాన్ని గౌరవించే వాళ్ళైతే గౌతమ్తో నా పెళ్లి కొప్పుకోండి అని తన గదికి వెళ్ళిపోయింది కావ్య. అప్పుడే బయట నుండి వచ్చిన సీతారాం గారు ఇదంతా విని షాక్ అయ్యారు. కావ్య అన్న మాటలకు కార్తీక్ గుండె పగిలిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ నిలబడ్డాడు. సుదీప్ కార్తీక్ భుజంపై చేయి వేసి, తనేదో కోపంలో ఈ నిర్ణయం తీసుకుంది, నువ్వు టెన్షన్ పడకు అన్నాడు. వద్దురా, నువ్వు ఇంకేం చెప్పకు అని బాధగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు కార్తీక్. ఇంట్లో ఎవరికి కావ్య తీసుకున్న నిర్ణయం నచ్చలేదు. నిదానంగా ఆమెకు నచ్చజెపుదామనుకున్నారు. కావ్య భోజనానికి కూడా బయటకు రాలేదు. రమాగారు వెళ్ళి పిలిచినా ఆకలిగా లేదని చెప్పింది. ఎప్పుడూ లేనిది కార్తీక్ త్వరగా ఇంటికి రావడంతో కోమలి గారు అతని దగ్గరికి వెళ్ళి, శివ, ఏంటి ఈరోజు అప్పుడే వచ్చేసావన్నారు. ఏం లేదమ్మా అని తన గదికి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా గదిలోనే గడిపేశాడు. కార్తీక్ భోజనానికి రాకపోవడంతో కోమలి గారు అతని గదికి వెళ్ళారు. కార్తీక్ దిగులుగా ఉండటం గమనించి, ఏమైంది శివ, ఎందుకలా ఉన్నావన్నారు. అప్పటి వరకు తనలో తానే బాధపడిన కార్తీక్ తల్లిని చూసేసరికి ఆమెను హక్ చేసుకొని ఏడ్చేశాడు. ఎప్పుడూ అతని కంట్లో నీళ్లు చూడని కోమలి గారు కార్తీక్ అలా ఏడ్చేసరికి కంగారు పడిపోయారు. ఏమైంది శివ, ఎందుకింత బాధపడుతున్నావు? ఏమైందో నాకు చెప్పు నాన్న అన్నారు. కార్తీక్ కావ్య తీసుకున్న నిర్ణయం గురించి తల్లికి చెప్పాడు. ఏంటి శివ నువ్వు చెప్పేది, నిజమా అన్నారు కోమలి గారు. అవునమ్మా, నేను చెప్పేది నిజం. నన్ను కాదని అది వాడిని పెళ్లి చేసుకుంటానంది. నాకు తెలుసు అది వాడిపై ఇష్టంతో అలా మాట్లాడలేదు, నా మీద ఉన్న కోపంతోనే మాట్లాడింది అని. అక్కడున్న అందరికీ తెలుసు, కానీ అది ఎవరి మాట వినడం లేదు అన్నాడు కార్తీక్ బాధగా. శివ, పోనీ నేను తనతో మాట్లాడనా అన్నారు కోమలి గారు. వద్దమ్మా, తనిప్పుడు ఎవరి మాట వినే స్థితిలో లేదు. నువ్వు కూడా ఈ విషయం వదిలేయ్ అన్నాడు కార్తీక్. శివ, నువ్వేనా ఇలా మాట్లాడేది? తను లేకుండా నువ్వు ఉండగలవా అన్నారావిడ. ఎందుకుండలేను? నీ కొడుకు మరీ అంత వీక్ కాదు అన్నాడు కార్తీక్ ఆమె ఒడిలో పడుకొని. నాకు నమ్మకం ఉంది శివ, నువ్వు కావ్య కలుస్తారని. కానీ నువ్విలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని అనుకున్నారు కోమలి గారు. ఏమండి, మీ కూతురు ఎంత పిలిచినా భోజనానికి రావడం లేదు. అయినా మరి ఇంత మొండిదానిలా తయారయ్యిందేంటండి అన్నారు రమాగారు సీతారాం గారితో. సీతారాం గారు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అమ్మా, తను ఉదయం ఏదో ఆవేశంలో మాట్లాడింది. ఇప్పుడు నేను వెళ్ళి తనతో మాట్లాడతా అన్నాడు సుదీప్. తను మారుతుందంటావా సుదీప్ అన్నారు రమాగారు. అమ్మా, మారడానికి తనేం తప్పు చేయలేదు. తన నిర్ణయం తను చెప్పింది. అది తనకు కరెక్ట్ అవునో కాదో మనం చెప్దాము. తనేం చిన్నపిల్ల కాదు కదా, నా మాట వింటుందన్న నమ్మకం నాకుంది అని ప్లేట్లో భోజనం పెట్టుకొని కావ్య గదికి వెళ్ళాడు. కావ్య మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంది. సుదీప్ రావడం చూసి కళ్ళు తుడుచుకొని, ఏంటన్నయ్యా ఇలా వచ్చావంది. నా చెల్లి దగ్గరకు రావడానికి కారణం ఉంటేనే రావాలా అన్నాడు. అదేం లేదు, నువ్వెప్పుడైనా రావచ్చు అంది కావ్య. సరే, ముందు భోజనం చేయి, తర్వాత మాట్లాడుకుందామన్నాడు. నాకు ఆకలిగా లేదు అంది కావ్య. నీకు ఆకలిగా ఉందో లేదో నాకు తెలుసు, మాట్లాడకుండా తిను అంటూ ఆమెకు తినిపించాడు. ఆమె తినడం అయ్యాక,
ఇప్పుడు చెప్పరా, నిజంగా గౌతమ్ని పెళ్లి చేసుకుంటావా అన్నాడు. అవును అంది కావ్య తలదించుకొని. అప్పుడే లోనికొచ్చిన సీతారాం గారు వాళ్ళ పక్కన కూర్చొని, నువ్వు మనస్ఫూర్తిగా అతన్ని పెళ్లి చేసుకుంటానంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. నాన్నగారు మీరు అని సుదీప్ ఏదో చెప్తుంటే, సుదీప్ తను చిన్నపిల్ల కాదని నువ్వే చెప్పావు, అందుకే చెప్తున్నా, తను ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే చేస్తుందని అన్నారు సీతారాం గారు. కావ్య ఆయన్ని హత్తుకొని, థ్యాంక్స్ నాన్నగారు, మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు అంది. నా కూతుర్ని నేను అర్థం చేసుకోకపోతే ఎలా? సరే ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతా అన్నారు ఆయన. కావ్య ఒక్క నిమిషం ఆలోచించి గౌతమ్ నెంబర్ ఆయనకిచ్చింది. ఏంట్రా నెంబర్ ఇవ్వడానికి ఇంత ఆలోచించావు అన్నారు సీతారాం గారు. ఏం లేదు డాడీ, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అంది కావ్య. సరే నువ్వు ఇంకేం ఆలోచించకుండా పడుకో అని సుదీప్ సీతారాం గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత రోజు కావ్య ఆఫీస్కి వెళ్ళలేదు. గౌతమ్ కావ్య దగ్గరకు వచ్చి, కావ్య గారు నిన్న మీరు నాతో చెప్పింది నిజమేనా? నేను అసలు నమ్మలే తెలుసా అన్నాడు. కావ్య అతనికి సమాధానం చెప్పకుండా చిన్నగా స్మైల్ చేసి అప్పుడే వచ్చిన సీతారాం గారికి అతన్ని పరిచయం చేసింది. సీతారాం గారు గౌతమ్తో మాట్లాడారు. గౌతమ్ కూడా ఆయనతో చాలా బాగా మాట్లాడాడు. నువ్వు మా అమ్మాయికి నచ్చావు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మంచి రోజు చూసుకొని మీ పేరెంట్స్తో మాట్లాడతామన్నారు సీతారాం గారు. ఆయన అలా మాట్లాడడం రమాగారికి నచ్చలేదు. బాబు కూతుర్లు ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, ఎవరి మాట వినరు, ఎవరి ఇష్టాలతో వీళ్ళకు పని లేదు అనుకొని ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోయారు. ఇక కార్తీక్ మాత్రం ఆఫీస్లో ఎప్పట్లానే నార్మల్గా ఉన్నాడు. సుదీప్ కార్తీక్ని ఫేస్ చేయలేక ఆ రోజంతా అతని క్యాబిన్కి వెళ్ళలేదు. ఈవినింగ్ ఏదో ఫైల్ కోసం కార్తీక్ అతనికి ఫోన్ చేశాడు. సుదీప్ దాని డీటెయిల్స్ చెప్పి, కార్తీ నీకు మాపై కోపం లేదా అన్నాడు. మీ అంటున్నావు అంటే ఎవరి మీద అన్నాడు కార్తీక్. అదేరా మా చెల్లిపై కూడా అన్నాడు సుదీప్. నాకెందుకురా కోపం, అది దానిపైన. నోవే, అది నా మీద కోపంతో వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది, కానీ ఆ పెళ్లి జరగదు. నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది అన్నాడు కార్తీక్. నువ్వేంట్రా ఇంత కూల్గా ఉన్నావు? మా చెల్లి అలా అందని నువ్వు అప్సెట్ అయ్యావేమో అని నేను ఫీల్ అయ్యా కదరా అన్నాడు సుదీప్. నేనెందుకు ఫీల్ అవుతానురా, నాకు తెలుసు నా ప్రేమ గెలుస్తుందని, అందుకే ఇంత కూల్గా ఉన్నాను. ముందు ఆ గౌతమ్ గాడిపై కన్నేసి ఉంచాలి, నువ్వు నీ చెల్లిని జాగ్రత్తగా చూసుకో అన్నాడు కార్తీక్. ఒకరోజు గౌతమ్ సీతారాం గారిని కలిసి, అంకుల్ రేపు మంచి రోజట, నాకు తెలిసిన పంతులు గారిని అడిగాను, ఆయన నేను అమ్మ వాళ్ళతో అంతా చెప్పాను, వాళ్లకు కావ్య బాగా నచ్చింది, ఏదో మీరు రావడం అనేది జస్ట్ ఫార్మాలిటీ అంతే అన్నాడు గౌతమ్. గౌతమ్ నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావే అంటూ అతని భుజంపై చెయ్యి వేశాడు సుదీప్. ఆ మాత్రం స్పీడ్ లేకపోతే లైఫ్లో ముందుకు వెళ్ళలేం బావా అన్నాడు గౌతమ్. ఏంటి కొత్త పిలుపు అన్నాడు సుదీప్. నువ్విప్పుడు నాకు బావవే అవుతావు బావా, మర్చిపోయినట్లున్నావు అన్నాడు గౌతమ్. నా చెల్లిని పెళ్లి చేసుకోవడానికైనా నన్ను బావా అని పిలవడానికైనా ఒక్క కార్తీక్ మాత్రమే హక్కుంది, అది నీకు ముందు ముందు తెలుస్తుంది అనుకున్నాడు సుదీప్ మనసులో. ఇక సీతారాం గారు రమ్మగారు గౌతమ్ ఇంటికి వెళ్ళి అతని పేరెంట్స్తో మాట్లాడారు. కావ్యను తమ కోడలిగా చేసుకోవడం ఇష్టమేనని చెప్పారు గౌతమ్ పేరెంట్స్. 2 కుటుంబాలు మాట్లాడుకొని ఎంగేజ్మెంట్కు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అన్ని త్వరగా జరిగిపోతున్నందుకు గౌతమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సీతారాం గారి ఇంటికి వచ్చాక కావ్యతో ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేశామని చెప్పారు. కావ్య ఆయన చెప్పేది మౌనంగా వింటూ ఉంది. ఇంకోసారి ఆలోచించుకో తల్లి, ఇప్పటికే మించిపోయింది లేదు అన్నారు రమగారు ఆమె పక్కన కూర్చొని. సీతారాం గారు కావ్యను చూశారు. ఎంగేజ్మెంట్ అని తెలిసి కూడా కావ్య డల్గా ఉండటం చూసి, ఏంట్రా ఈ పెళ్ళి నీ ఇష్ట ప్రకారమే కదా జరుగుతుంది, మరెందుకు అంత డల్గా ఉన్నావు అన్నారు. అదేం లేదు డాడీ, నేను బాగానే ఉన్నాను, మానస వస్తానంది, ఇద్దరం కలిసి బయటకు వెళ్ళొస్తాం అంది కావ్య టాపిక్ డైవర్ట్ చేస్తూ. సరే వెళ్ళిరండి, ఎలాగో ఎంగేజ్మెంట్ దగ్గరలోనే ఉంది కదా, పనిలో పని షాపింగ్ కూడా చేసేయండి, వెళ్ళేటప్పుడు అన్నయ్యను కూడా తీసుకెళ్ళు, మీకు తోడుగా అన్నారు సీతారాం గారు. ఓకే డాడీ అని తన గదికి వెళ్ళి మానసకు ఫోన్ చేసింది కావ్య. ఏంటే చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చాను, మర్చిపోయావేమో అనుకున్నా కదే అంది మానస ఫోన్ లిఫ్ట్ చేసి. అదేం లేదు లేవే, ముందు ఇంటికి రా, మనం షాపింగ్కి వెళ్ళాలి అంది కావ్య. షాపింగ్ అంటున్నావు, ఏంటి స్పెషల్ అంది మానస. ముందింటికి రా, తర్వాత చెప్తాను అంది కావ్య. ఓకే 10 మినిట్స్లో అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేసి రెడీ అయ్యి కావ్య ఇంటికి వెళ్ళింది మానస. రమ్మగారిని సీతారాం గారిని విష్ చేసి కావ్య గదిలోకి వెళ్ళింది మానస. గదిలో రెడీ అవుతున్న కావ్య దగ్గరికి వెళ్ళి, ఏంటే ఏదో చెప్తాను అన్నావు, అంకుల్ ఆంటీ ఏంటి అంత హడావిడిగా ఉన్నారు అంది మానస.
నెక్స్ట్ వీక్ నా ఎంగేజ్మెంట్, అందుకే అమ్మా నాన్న ఇప్పటి నుండే హడావిడి పడుతున్నారు. మనం షాపింగ్కి వెళ్ళేది కూడా అందుకే అంది కావ్య. ఇంత సడన్గా ఏంటే? కనీసం పెళ్ళి ఫిక్స్ అయ్యిందని ఫోన్ కూడా చేయలేదు నువ్వు. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు అంది మానస. గౌతమ్ అని మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంటాడు. ఆ యముడికి వరుసకు బ్రదర్ అవుతాడులే అంది కావ్య. ఇంతకీ ఆ యముడి గురించి మర్చిపోయా. లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు వాడు నిన్ను ప్రేమిస్తున్నా అని నీ వెంట పడుతున్నాడని చెప్పావు కదా, ఏమైంది అంది మానస. కావ్య వాళ్ళ మధ్య జరిగిందంతా చెప్పింది. ఏంటే నువ్వు చెప్పేది నిజమా? నాకు తెలియకుండా ఇంత జరిగిందా? నాకెందుకో అతను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నువ్వు అతన్ని కాదని గౌతమ్ని ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు అంది మానస. అసలు మీ అందరికీ ఏమైంది? అందరూ వాడినే సపోర్ట్ చేస్తుంటారు. వాడు నా విషయంలో చేసింది మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను. ఒకవేళ అతను నిజంగా మారినా నాకు అతను వద్దు. అందుకే అతన్ని తప్పించుకోవడానికి గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను అంది కావ్య. అంటే నీకు గౌతమ్ అంటే ఇష్టం లేదా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని అతనితో సంతోషంగా ఉండగలవా అంది మానస. ఇప్పుడు అదంతా అవసరమా? పద వెళ్దాం, డాడీ అన్నయ్యను కూడా తీసుకెళ్ళమన్నారు అని సుదీప్కి ఫోన్ చేసి షాపింగ్ గురించి చెప్పింది కావ్య. మీరు ఆఫీస్కి వచ్చేయండి, ఇక్కడ నుండి కలిసి వెళ్దాం అన్నాడు సుదీప్. సరే అని కావ్య మానస ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళారు. కావ్య అలవాటుగా సుదీప్ క్యాబిన్కి వెళ్ళింది. అక్కడ సుదీప్తో పాటు కార్తీక్ కూడా ఉన్నాడు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు అనుకొని అన్నయ్య వెళ్దామా అంది సుదీప్తో. వెళ్దాం, 2 minutes వెయిట్ చేయండి, వచ్చేస్తా అన్నాడు సుదీప్. కార్తీక్ కనీసం కావ్యను చూడని కూడా చూడలేదు. అక్కడికి వచ్చిన గౌతమ్ కావ్యను ఎక్కడ చూసి ఆమె దగ్గరికి వెళ్ళి మీరేంటి ఇక్కడ అన్నాడు. అది షాపింగ్కి వెళ్దామని అన్నయ్య కోసం వచ్చాం అంది కావ్య. వాళ్ళు బిజీగా ఉన్నారు, మనం వెళ్దాం రండి అన్నాడు గౌతమ్. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.